సీఎం చంద్రబాబు కొన్ని ప్రాంతాలపై వివక్ష చూపుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం, దాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో మాట్లాడి పర్యావరణ అనుమతులను వెంటనే తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా చూస్తూ సాగునీటి ప్రాజెక్టులను తెచ్చారని, జలయజ్ఞం పేరుతో అన్ని ప్రాంతాల్లోనూ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ కూడా అదే ఆలోచనతో ఉత్తరాంధ్రను సైతం అభివృద్ధి చేశారని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాలపైన విపక్ష చూపించడం, కక్షపూరితంగా వ్యవహరించడం, ఆ ప్రాంతాల మేలు కోరుకునే దానికన్నా నష్టం చేయాలన్నటువంటి ఆలోచన చేయటం మంచి పరిణామం కాదు అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విన్నవిస్తూ, తరతరాలుగా చరిత్రలో ఎప్పుడు మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో ఫ్లోరైడ్ బాధితులు, కిడ్నీ బాధితులు, రాయలసీమలో కరువు బాధితులు, కరువు ప్రాంతము, వలసలు ఉన్నాయన్నటువంటి మాటలు చరిత్రలో ఎప్పటి నుంచి వింటూనే వస్తున్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం తలపెట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు అయితేనేమి, పోలవరం ప్రాజెక్టు అయితేనేమి, అనేకమైన ప్రాజెక్టులు రాయలసీమలో అయితేనేమి, అనేకమైన ప్రాజెక్టులు పల్నాడు ప్రాంతాలలో అయితేనేమి ఆయన హయాంలో దాదాపుగా కొలిక్కొచ్చాయి. పూర్తి కావడానికి కూడా చాలా ప్రాజెక్టులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వచ్చాయి. అందులో రాష్ట్రానికి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు తీసుకోండి, కుడి ఎడమ కాలువలు అయితేనేమి, మొత్తం అనుమతులు అయితేనేమి తీసుకురావడం అయితేనేమి, ఉత్తరాంధ్రలో అనేకమైన ప్రాజెక్టులు, మహేంద్ర తనియా లాంటి ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులను వంశధార కంప్లీట్ స్టేజ్కి తీసుకురావడం అయితేనేమి, అనేక ప్రాజెక్టులు నిర్మించడం అయితేనేమి, అలాగే కృష్ణా జిల్లాలో స్థిరీకరణ కోసం ఆ రోజు పోలవరాన్ని రైట్ కెనాల్ను దాదాపుగా పూర్తి స్థాయికి తీసుకురావడం అయితేనేమి, రాయలసీమలో కరువు ప్రాంతమైనటువంటి దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాలను ఈరోజు పరిశ్రమల పరంగా లేకపోతే హార్టికల్చర్ పరంగా ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రదేశాలు అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ లాంటి ప్రాజెక్టులు దాదాపుగా 5 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగా దక్కుతుంది. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతాన్ని కూడా అనేక రకాలుగా దేవాదుల ప్రాజెక్టు అయితేనేమి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టులు ఆ ప్రాంతాలకైతేనేమి అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నీరు అంటుండేది చాలా ముఖ్యం, కరువును ప్రాదోలాలనే ఉద్దేశంతో ఆ రోజు సంకల్పించాడు.